పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సుదీర్ఘకాలం సాగుతుందా లేక త్వరలోనే దానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనే సందిగ్ధం నెలకొంది. దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ రక్షణ మంత్రి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేస్తున్న ప్రకటనలు ప్రపంచ దేశాలను అయోమయంలో పడేస్తున్నాయి. 4-5 వారాల పాటు ఈ యుద్ధం జరుగుతుంది అంటూ ట్రంప్ ప్రకటిస్తే, ఇరాక్లా కాకుండా త్వరలోనే ముగిస్తామంటూ అమెరికా రక్షణ శాఖతో పాటు నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన యుద్ధాన్ని తాము ముగిస్తామని ఇరాన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్పై త్వరలోనే మరింత భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు తాము పెద్దగా దాడులు చేయలేదని తెలిపారు. ఇరాన్కు చెందిన 11 వార్షిప్స్ను ఇప్పటికే ధ్వంసం చేశామని చెప్పారు. అనుకున్న దానికంటే ముందే లక్ష్యాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 24 గంటల్లో భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. యుద్ధం మరో 4 నుంచి 5 వారాలు కొనసాగవచ్చని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఇరాక్ యుద్ధంలా ఇది ఏళ్ల తరబడి సాగదని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటుగా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్జెత్. ట్రంప్ నాయకత్వంలో దీన్ని త్వరలో ముగిస్తామన్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను, నౌకాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయటమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని తేల్చి చెప్పారు. పైకి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్న పెంటగాన్లోని అధికార వర్గాలు కింద ఆందోళనకి గురవుతున్నట్టుగా వివిధ సోర్సెస్ నుంచి అందుతున్న న్యూస్గా చూస్తున్నాం. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణిలు ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోతుంది. ఒక మిజైల్ని నేలమట్టం చేయాలంటే 2 నుంచి 3 కౌంటర్ మిజైల్స్ ప్రయోగించాల్సి వస్తోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఇదే రకంగా ఇది కంటిన్యూ అయితే స్టాక్ పైల్ ఏదైతే ఉంటుందో ఇది స్ట్రెయిన్ అవ్వక తప్పదు అనే ఆందోళన కూడా ఖచ్చితంగా యుఎస్ ఫోర్సెస్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇదే స్పష్టం చేసింది. శత్రు దేశాల ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టడమే, ఆ రకంగా మేము మిజైల్స్ ప్రయోగిస్తూనే ఉంటామంటూ కూడా ఇరాన్ ప్రకటించడం, దానికి ఎంత కాస్ట్ అయినా మేము మూల్యం చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చేసిన ప్రకటన ఒకంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. దానికి రిజల్ట్గానే నిన్న జరిగిన ఆరామ్కో ఆయిల్ రిఫైనరీపై దాడి అవ్వచ్చు, అలాగే ఇజ్రాయెల్ అణు రియాక్టర్ పైన జరిగిన దాడి అవ్వచ్చు. ఇలాగే చూడాలి. ఖచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా దాటుకొని ఇరాన్ మిజైల్స్ తమ లక్ష్యాలను ఛేదిస్తూ ఉండడం అనేది నిజంగా ఒకంత ఆందోళనకరమే. యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ లేకపోతే డిఫెన్స్ సెక్రటరీ మాట్లాడినట్టుగా ఇది ఇరాక్లా సుదీర్ఘకాలం సాగే యుద్ధం కాదంటూనే ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇరాన్ ఇది సుదీర్ఘకాలం కాకపోవచ్చు కానీ మేము అనుకున్నది సాధిస్తాం, ఇరాన్ యుద్ధనీతి ఎప్పుడూ మాతో పాటుగా, ఒకవేళ మేము మునగవలసి వస్తే మాతో పాటుగా చాలామందిని తీసుకెళ్తాం అనే విధంగా వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది. అదే రకంగా వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మిగతా అరబ్ కంట్రీస్ పైన కూడా దాడి చేస్తుండడాన్ని చూస్తే అది అవగతం అవుతుంది. అటు సౌదీ అరేబియా అవ్వచ్చు, ఇటు ఖతార్ దోహా, అలాగే కువైట్లోని యుఎస్ కార్యాలయాలతో పాటుగా అక్కడున్న ఆయిల్ సంపత్తి ఏదైతే ఉంటుందో, ఆయిల్ రిఫైనరీస్ కానీ, ఆయిల్ కంపెనీస్ కానీ, అలాగే దుబాయ్లోని పెద్ద పెద్ద హోటల్స్ని కానీ వీటన్నిటిని కూడా లక్ష్యంగా చేసుకొని ఇరాన్ మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ యుఎస్కి సహకారం అందిస్తున్న దేశాల సంపత్తి, అంటే వాళ్ళ సంపన్న దేశాలుగా ఏదైతే కొనియాడబడతాయో వాటి మీద దెబ్బకొట్టి ఆర్థిక మూలాలను నాశనం చేయాలన్నట్టుగా ఇరాన్ దాడులు చేస్తూ ఉండడం ప్రస్తుతం కింద ఆందోళనకు గురి చేస్తున్న సిచ్యువేషన్. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై అదే రీతిలో స్పందిస్తోంది ఇరాన్. మీరు ప్రారంభించిన యుద్ధాన్ని తాము ముగిస్తాం అంటూ ప్రకటించింది. అంతేకాదు ఊహించని రీతిలో యుద్ధానికి ముగింపు ఉంటుందని పేర్కొంది. అన్నట్లుగానే పశ్చిమ ఆసియా దేశాలతో పాటుగా అమెరికన్ ఎంబసీలపై తీవ్రమైన దాడులు చేస్తోంది ఇరాన్.